హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కళ్యాణ్. ఈరోజు మనం మెన్సురేషన్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్లో మెన్సురేషన్కి సంబంధించిన రెండు ప్రీవియస్ క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాం. అవేంటి అంటే, ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ బి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్? ఓకే, ఒక్కసారి చూడండి. వాడు ఏమన్నాడంటే రెండు ఇచ్చాడు. ఏంటవి? ఒకటేమో సర్కిల్, ఇది సర్కిల్ ఏ. ఇంకోటి ఏంటి? సెమీ సర్కిల్ బి. ఓకే, ఇవి ఇలా ఇచ్చాడు, ఇది బి. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడంటే సపోజ్ దీనికి రేడియస్ వేరే అనుకుంటే, ఇదెంత R1 రేడియస్ అనుకుందాం, ఇదెంత R2 రేడియస్ అనుకుందాం. ఓకే, R2 రేడియస్ అనుకుందాం. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ఈ రెండిటికి పెరిమీటర్స్ ఈక్వల్ అన్నాడు. మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే, పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఏ అనేది ఫుల్ సర్కిల్ కదా. ఫుల్ సర్కిల్కి పెరిమీటర్ ఏమవుతుంది? 2πr కదా. అంటే 2πr అంటే ఇక్కడ రేడియస్ ఎంత? R1. ఓకే, R1 తీసుకున్నాం. ఇప్పుడు దీనికి సెమీ సర్కిల్కి పెరిమీటర్ ఏంటవుతుంది? ఈ ఫుల్ సర్కిల్కి సర్కంఫరెన్స్లో ఇక్కడ హాఫ్ పార్టే కవర్ అయింది కదా. ఈ హాఫ్ పార్ట్ అనేది 2πr. యాక్చువల్లీ ఇదే కనుక ఫుల్ సర్కిల్ ఉంటే 2πr2 అవ్వాలి కదా. అంటే 2πr2 ఉండాలి. కానీ ఇలా ఫుల్ సర్కిల్ కాకుండా హాఫ్ సర్కిల్ ఉండడం వల్ల ఈ కర్వ్డ్ లైన్ తలకి లెంత్ ఎంత అవుతుందంటే 2πr/2 అవుతుంది. అంటే πr2 అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ రేడియస్ ఎంత? R2. పెరిమీటర్ అంటే మీనింగ్ ఏంటి? చుట్టుకొలత. అంటే మొత్తం ఇదంతా కలపాలి, అంతేనా కదా. ఈ లెంత్ మనకి కర్వ్డ్ లైన్ లెంత్ ఎంత వచ్చింది? πr2. ఓకే, πr2 ప్లస్ ఈ రెండు యాడ్ చేయాలి కదా, అప్పుడు మొత్తం పెరిమీటర్ అవుతుంది. ఈ రెండు ఎంత? R2 అంటే ఎంత? 2r2. ఓకే, క్లియర్. సో కాబట్టి ఈ రెండు ఎలా ఉన్నాయని చెప్పాడు? ఈక్వల్గా ఉన్నాయని చెప్పాడు. అయితే దానికంటే ముందు నేను ఇంకోటి చెప్తున్నాను. ఇక్కడ R2 అనేది రెండిట్లో కామన్గా ఉంది కదా. సో మనం రెండిట్లో కామన్గా తీసి రాసేయచ్చు కదా. సో R2 కామన్ తీస్తే ఏమవుతుంది? π+2 లోపల ఉండిపోతుంది. అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ? π+2 ఇంటూ R2, అది దీనికి పెరిమీటర్ అయింది. క్లియర్. ఈ రెండు ఎలా ఉన్నాయన్నాడు వాడు? రెండు ఈక్వల్ ఉన్నాయి. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ మనకి R2ని మనం కనుక R2ని క్రాస్ మల్టిప్లై చేసేసాం అనుకోండి, అంటే R2 అనేది ఇక్కడ డినామినేటర్ పార్ట్లోకి వచ్చేస్తుంది కదా. అలాగే ఇక్కడ 2πని కూడా క్రాస్ మల్టిప్లై చేస్తే డినామినేటర్ పార్ట్లోకి వచ్చేస్తుంది కదా. అంటే ఏంటవుతుంది? R1/R2 ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది? π+2/2π అవుతుంది. క్లియర్. π+2/2π. ఓకే, ఇక్కడ మీరు ఇంకొక విషయం చూడాలి. ఇక్కడ మనకి రేడియస్ ఆఫ్ R1 అండ్ R2 వచ్చేసింది. క్లియర్. ఇప్పుడు మళ్ళీ మీకు అడుగుతున్నాను, చెప్పండి. ఇక్కడ ఫుల్ సర్కిల్ ఉంది, దాని రేడియస్ ఎంత? R1. అప్పుడు దాని తలక ఏరియా ఎంత అవుతుంది అంటే వైశాల్యం. ఏరియా ఎంత అవుతుందంటే πr1² అవుతుంది. క్లియర్. దీని ఏరియా ఎంత అవుతుంది? πr1². ఓకే, అలాగే ఇక్కడ మనకి రెండవది సెమీ సర్కిల్, దీని ఏరియా ఎంత అవుతుంది? πr2² అనేది ఫుల్ సర్కిల్కి అవ్వాలి. కానీ సెమీ సర్కిల్ అంటే ఏంటి అర్థం? ఫుల్ సర్కిల్లో హాఫ్ ఏరియా కవర్ అవుతుంది. ఫుల్ సర్కిల్ అయి ఉంటే ఏంటి? πr2². కానీ దానిలో సగమే కదా కవర్ అవ్వాలి, అంటే /2. ఓకే, అప్పుడు రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ ఎంత అవ్వాలి? రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ అనేది ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది మనకి? ఇక్కడ R1² R2²/2. క్లియర్. ఇదే కదా మనకు అవ్వాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు వాడు? R1/R2 ఇచ్చేసాడు. R1/R2 ఇచ్చేసాడు, అంతేనా కాదా? R1/R2 ఎప్పుడైతే ఇచ్చేసాడో మనకు కావాల్సిందంటే ఇక్కడ R1²/R2² కదా. అంటే R1²/R2²/2 కదా కావాలి మనకి. ఇక్కడ ఇలా కదా మనకు కావాలి. అప్పుడు మనం ఏం చేస్తే సరిపోతుంది? ఓకే, ఇక్కడ మనకి R2/2 చేసిన అంటే R2²/2 అంటే ఇక్కడ మనకి ఏంటి? కంపల్సరీగా రేడియస్ అనేది స్క్వేర్ అవ్వాలని కదా అర్థం. రేడియస్ స్క్వేర్ అవ్వాలి అంటే ముందు రేడియస్ స్క్వేర్ చేసేయండి. ఓకే, స్క్వేర్ చేసేయండి. అప్పుడు ఏమైంది? R1²/R2² ఈజ్ ఈక్వల్ టు ఇదెంత? π+2 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4
పై స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి r1² / r2² వచ్చేసింది. క్లియర్? అయితే ఇప్పుడు మనకి r1² / r2² కాదు, r1² / r2² / 2 కావాలి. r2² ఎంత రావాలి? 2 రావాలి. అంటే ఇక్కడ మనం రెండు పక్కల డినామినేటర్లో 2తో డివైడ్ చేసేయచ్చు కదా, డివైడ్ చేసేయచ్చు. ఒకే నెంబర్తో డివైడ్ చేయడం వల్ల పెద్ద డిఫరెన్స్ లేని రావు. అప్పుడు ఏమవుతుంది మనకి 2 2s are కదా, అంటే 2π² అవుతుందా లేదా? ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చూడండి, మనం ఏంటి రాసుకున్నాం? r1² చూడండి, r1² / r2² / 2. ఎందుకు అంటే సెమీ సర్కిల్ ఏరియా కాబట్టి 2 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది? π + 2 హోల్ స్క్వేర్ బై ఎంత అయింది? ఇక్కడ 2తో కట్ చేసాం కాబట్టి 2π² మిగిలింది కదా, అంటే 2π². క్లియర్? అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలి? ఇక్కడ r1² = r2² / 2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అయినట్టు? π + 2 హోల్ స్క్వేర్ = 2π² కదా. అంటే మనకు ఆన్సర్ ఎంత అవ్వాలి? π + 2 హోల్ స్క్వేర్ = 2π² అవ్వాలి. ఈ లెక్క ఇవ్వగానే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాడు రెండు సర్కిల్స్ ఇవ్వలేదు, ఒకటి సర్కిల్ ఇచ్చాడు, ఒకటి సెమీ సర్కిల్ ఇచ్చాడు. సర్కిల్కి చుట్టుకొలత అంటే సర్కిల్కి పెరిమీటర్ అనేది 2πr1 అయితే సెమీ సర్కిల్కి పెరిమీటర్ ఎంత అవుతుందంటే π + 2 × r2 అవుతుంది. దాని నుండి మనం క్రాస్ మల్టిప్లై చేసి r1 = r2 తీసుకోవచ్చు. r1 = r2 తెచ్చాం. ఇప్పుడు వాడు అడిగింది వాటి రేషియో ఆఫ్ ఏరియాస్ అడిగాడు. రేషియో ఆఫ్ ఏరియాస్ అడిగేటప్పుడు మొదటి దాని ఏరియా ఎంత అవుతుందంటే πr1² అవుతుంది. రెండవ దాని ఏరియా ఎంత అవుతుందంటే πr2² సగం, ఎందుకంటే ఇది సెమీ సర్కిల్ కాబట్టి. అప్పుడు ఆటోమేటిక్గా పైలు పోతే మనకి r1² + r2² / 2. అంటే మనం ఇప్పుడు రేషియో ఏంటి ఫైండ్ చేస్తే సరిపోయింది? r1² + r2² / 2 ఫైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు r1² అంటే ముందు స్క్వేర్ చేసామనుకోండి, r1 / r2 మనకు వచ్చేసింది కదా. ఇక్కడ r1 / r2ని స్క్వేర్ చేస్తే π + 2 హోల్ స్క్వేర్ = 4π² వచ్చింది. ఇప్పుడు వాడు r1² / 2 కదా మనకి ఇక్కడ కావాలి. అప్పుడు ఏం చేసాం? ఇక్కడ డినామినేటర్లో రెండింటిని 2తో డివైడ్ చేసాం. డివైడ్ చేస్తే మనకి ఏమైంది? r1² / r2² / 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? π + 2 హోల్ స్క్వేర్ = 2π² వచ్చింది. అంతేనా? అంటే r1² + r2² / 2 ఇదేంటి అయిందంటే దాని రేషియో ఆఫ్ ఏరియాస్ అయింది. క్లియర్? అది ఎంత అయింది అంటే π + 2 హోల్ స్క్వేర్ / 2 = 2π². క్లియర్? సో ఇలాంటి చిన్న కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా వీటిని మీరు ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. అయితే దీని ఆన్సర్ మనకి ఎంత అవుతుంది అంటే π + 2 హోల్ స్క్వేర్ = 2π². ఇది మనకి ఎన్నో ఆప్షన్లో ఉంది? ఆప్షన్ నెంబర్ 1. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 అన్నమాట. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, PQRS ఈజ్ అ స్క్వేర్ విత్ సైడ్ 10 centimeters. A, B, C, D are the midpoints of PQ, QR and RS and SP respectively. Then the perimeter of square ABCD is so formed is dash. ఇక్కడ వాడన్నది ఏంటి అంటే ఒకసారి చూడండి, ముందు డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. వాడేమిచ్చాడు? ఇలాగా ఒక స్క్వేర్ ఇచ్చాడు. ఓకే, ఈ స్క్వేర్లోని ఈ స్క్వేర్ ఏంటి? PQRS అన్నాడు. PQRS. ఓకే, ఇప్పుడు ABCD ఆర్ ద మిడ్ పాయింట్స్ అన్నాడు. ABCD ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ PQ, QR అండ్ RS అండ్ SP అన్నాడు. అంటే ఇక్కడ PQకి మిడ్ పాయింట్ ఏమైంది? A. అలాగే QRకి మిడ్ పాయింట్ ఏమైంది? B. RSకి మిడ్ పాయింట్ ఏమైంది? C. అలాగే PSకి లేదా SPకి మిడ్ పాయింట్ ఏమైంది? D. ఇప్పుడు ఏమన్నాడంటే ఇక్కడ లోపల ఒక కోఆర్డినేట్లు జాయిన్ చేశాడు కదా. ఓకే, ఇది అడిగాడు. అప్పుడు ఈ లోపల ఉన్న స్క్వేర్ ఏదైతే ఉందో దాని పెరిమీటర్ ఎంత అని అడిగాడు. అంటే ABCD తాలూకా పెరిమీటర్ అడిగాడు. ఓకే, ఇది ఒక స్టాండర్డ్ జామెట్రిక్ ప్రాపర్టీ. అర్థమైందా లేదా? ఏంటి ఆ స్టాండర్డ్ జామెట్రిక్ ప్రాపర్టీ అంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఒక స్క్వేర్లో కానీ, ఒక రెక్టాంగిల్లో కానీ, ఒక రాంబస్లో కానీ, ఎనీ టైప్ ఆఫ్ ప్యారలల్గ్రామ్, ఏ ప్యారలల్గ్రామ్లో కానీ ఓకే మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే, సైడ్స్ తాలూకా మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే లోపల వచ్చేది ఖచ్చితంగా ఏంటవుతుందంటే వన్ టైప్ ఆఫ్ ప్యారలగ్రామ్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ అయినప్పుడు
లోపలిది కూడా స్క్వేరే అవుతుంది. అది ఫస్ట్ ప్రాపర్టీ. రెండోది, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే ఈ లోపల ఏదైతే స్క్వేర్ వచ్చిందో ఆ స్క్వేర్కి పెరిమీటర్ ఎంత అవుతుందంటే ఈ బయట పెద్ద పీక్యూఆర్ఎస్ స్క్వేర్ ఉంది కదా, ఈ పీక్యూఆర్ఎస్ స్క్వేర్ తాలూకా డయాగనల్స్ ఉంటాయి కదా, అంటే కర్ణాలు అంటాం తెలుగులో, డయాగనల్స్ ఉంటాయి కదా, ఆ డయాగనల్స్ సమ్కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా లేదా? అంటే ఎప్పుడైనా ఇలా మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే లోపల వచ్చిన కోఆర్డినేట్లు, అంటే ఇక్కడ స్క్వేరే వస్తుంది అనుకోండి, ఇక్కడ ఏబిసిడి స్క్వేర్ అయితే వస్తుందో ఈ ఏబిసిడి స్క్వేర్కి పెరిమీటర్ ఎంత అవుతుందంటే బయట ఉన్న స్క్వేర్ ఉంది కదా, అంటే పీక్యూఆర్ఎస్ స్క్వేర్, వాటి డయాగ్నల్ సమ్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఎలా రాసుకోవచ్చు దీన్ని? ఇదే స్టాండర్డ్ ప్రాపర్టీ అనమాట జామెట్రీలో. పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది సైడ్స్ అయినా. ఇన్సైడ్ స్క్వేర్ ఏంటైంది? ఏబిసిడి. దాని పెరిమీటర్ ఏంటి అవ్వాలి? సమ్ ఆఫ్ ది సైడ్స్ ఏబి ఓకే ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ ఆర్ ఏడి ప్లస్ డిఏ. ఇది పెరిమీటర్. పెరిమీటర్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి అవుతుంది ఇక్కడ మనకి? అవుట్ సైడ్ ఉన్న స్క్వేర్ తాలూకా డయాగ్నల్ సమ్కి ఈక్వల్ అవుతుంది. అవుట్ సైడ్ ఉన్న స్క్వేర్ ఏంటి? పీక్యూఆర్ఎస్. దీని డయాగ్నల్స్ ఏంటి? పిఆర్, ఇంకోటి ఏంటి? క్యూఎస్. అంటే ఈక్వల్ టు పిఆర్ ప్లస్ క్యూఎస్ అవుతుందన్నమాట. ఓకే, పిఆర్ ప్లస్ క్యూఎస్. ఓకే, ఇది మనకి స్టాండర్డ్ ప్రాపర్టీ ఆఫ్ జామెట్రీ. క్లియర్? ఇలా లోపల వచ్చిన మిడ్ పాయింట్స్ని జాయిన్ చేయగా వచ్చిన లోపల వచ్చిన ఫిగర్ అయితే ఉందో దాని పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ సైడ్ ఫిగర్ తాలూకా సమ్ ఆఫ్ ద డయాగ్నల్స్ అంటే కర్ణాల మొత్తం. అయితే ఇక్కడ మీకు తెలియవలసిన విషయం ఏంటంటే ఓకే, ఈ అవుట్ సైడ్ స్క్వేర్ కదా, స్క్వేర్ అనేది ఇలా చూడండి, ఇలా ఒక స్క్వేర్ ఇచ్చాడు. ఓకే, స్క్వేర్కి సైడ్ ఏ అనుకోండి, అప్పుడు దాని డయాగ్నల్ ఎంత అవుతుంది? √2a అవుతుంది కదా. ఓకే, స్క్వేర్కి సైడ్ ఏ అయితే దాని డయాగ్నల్ ఎంత? √2a. ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలంటే ఇన్ ఏ స్క్వేర్, ఒక స్క్వేర్లో ఓకే దాని డయాగ్నల్ అనేది దాని సైడ్కి √2 టైమ్స్ ఉంటుంది. అవునా కదా? అంటే సైడ్ని √2తో మల్టిప్లై చేస్తే డయాగ్నల్ వచ్చేస్తుంది. క్లియర్? సో ఇది ఆ మాత్రం తెలిస్తే చాలు. అయితే ఇక్కడ మనకి సైడ్ ఆఫ్ స్క్వేర్ పీక్యూఆర్ఎస్ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. అంటే ఈ సైడ్ ఎంత? 10. అంటే ఇవన్నీ అంతా 10 ఉన్నాయన్నమాట. ఇవన్నీ 10 అంటే ఇది 10 కదా. 10 అన్నప్పుడు దీని డయాగ్నల్ ఎంత అవ్వాలి? 10√2 అవ్వాలా లేదా? అంటే ఈ డయాగ్నల్ ఎంత అవుతుంది? 10√2. అలాగే మరి ఈ డయాగ్నల్ ఎంత అవ్వాలి? ఇది కూడా 10√2 అవ్వాలా లేదా? ఎందుకంటే డయాగ్నల్స్ రెండు ఈక్వల్ స్క్వేర్లోని. అంటే పిఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 10√2. క్యూఎస్ వాల్యూ ఎంత ఉంది? 10√2. ఓకే, ఇక్కడ మనకు తెలియాల్సిన బేసిక్ అల్లా ఒకటే, స్క్వేర్లో సైడ్ ఏ అనుకుంటే దాని డయాగ్నల్ √2a. ఇక్కడ కూడా పీక్యూఆర్ఎస్కి సైడ్ 10 అయినప్పుడు ఓకే 10 × √2 దాని డయాగ్నల్స్ అవుతాయి. అంటే పిఆర్ కానీ క్యూఎస్ కానీ. అంటే ఇప్పుడు మీకు పెరిమీటర్, ఇది పెరిమీటర్ కదా, ఇది పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ వాల్యూ ఎంత? 10√2. క్యూఎస్ వాల్యూ ఎంత? అది కూడా 10√2. ఓకే, 10√2 + 10√2 అంటే ఎంత? 20√2 కదా, 20√2 సెంటీమీటర్స్. ఇది మనకి ఇన్సైడ్ వచ్చిన స్క్వేర్ ఏబిసిడికి వచ్చే పెరిమీటర్ అనమాట. ఓకే, ఇది మన ఆప్షన్స్లో ఉంది. ఎన్నో ఆప్షన్ ఉంది? ఆప్షన్ నెంబర్ 2. కాబట్టి మన ఆన్సర్ ఏంటవుతుందంటే ఆప్షన్ నెంబర్ 2 అనమాట. క్లియర్? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు తెలియాల్సిన మెయిన్ రూల్ ఏంటి అంటే ఇక్కడ స్క్వేర్లో ఎప్పుడైనా సరే సైడ్స్కి మిడ్ పాయింట్ జాయిన్ చేస్తే ఓకే, ఆ మిడ్ పాయింట్ జాయిన్ చేయగా వచ్చిన స్క్వేర్కి పెరిమీటర్ ఏంటవుతుందంటే బయట ఉండే స్క్వేర్ తాలూకా డయాగ్నల్ సమ్కి ఈక్వల్ అవుతుంది. అంటే పిఆర్ ప్లస్ క్యూఎస్. ఇది నాట్ ఓన్లీ ఫర్ స్క్వేర్, ప్యారలల్గ్రామ్కి ఓకే, అంటే ప్యారలల్గ్రామ్కి ఓకే, అలాగే రెక్టాంగిల్కి ఓకే, అలాగే ఇప్పుడు స్క్వేర్కి ఓకే, అలాగే రాంబస్కి అవుతుంది. ఓకే, వీటన్నిటికీ సేమ్ ప్రాపర్టీ అనేది అవుతుందన్నమాట. క్లియర్? సో కాబట్టి అందరికి అర్థమై ఉంటుంది. ఈ లెక్క వరకు ఆన్సర్ అయితే ఏంటి? ఆప్షన్ నెంబర్ 2.
క్లియర్? సో ఫ్రెండ్స్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే తర్వాత రాబోయే వీడియోస్లో ఇంకా మంచి మంచి ప్రాబ్లమ్స్ని మీ ముందు తీసుకుని వస్తాను. ఈ రెండు కూడా ప్రీవియస్ పేపర్ ప్రాబ్లమ్సే. వీటిలో ఏమైనా అర్థం కానిది ఉంటే కనుక మీరు మాకు కామెంట్స్లో పెట్టచ్చు. థ్యాంక్ యూ.